ప్రెసిడెంట్ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సంగమ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము అది హబక్కుకు 3వ అధ్యాయము 19వ లేఖనం. ప్రభువగు దేవుడే నాకు బలము. అవును, ఈ లోకములో మనకు బలము, బలగము మరి ఏదైనా ఉంది అని అనుకుంటే అది దేవుడే. అట్టి దేవాతి దేవుని యొక్క బలము కోసం ఎదురు చూసేవారు ఎంతమంది? విశ్వాసులకు, యాజక సమూహమునకు ప్రత్యేకించి చెప్పవలసింది ఏంటంటే, దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మనకు బలమై ఉన్నారు. ఇట్టి బలమును మనం ధరించుకున్నట్లయితే ఖచ్చితంగా ఎన్నడెన్నడూ కూడా ఈ లోకంలో తోటిల్లము పడిపోం. మరి ఈ దినమునైనా సరే అట్టి దేవుని యొక్క బలమును ధరించుకుందామా అనుకుంటే అందరం కూడా తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమకు పాత్రుడా, కృప కలిగిన మా యేసయ్య, నీకు వందనములు, కృతజ్ఞతలు. తండ్రి, మరొక నూతనమైన దినములో నీవిచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానము చేత ఇదిగోనైనా వీక్షించుతున్న ప్రతి ఒక్కరిని నన్నును నీవు నడిపించమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.